తిరుపతి జిల్లా వాకాడులోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో రెవెన్యూ డేని ఘనంగా నిర్వహించారు. రెవెన్యూ డే ఉద్దేశాన్ని తహసీల్దార్ రామయ్య, డిప్యూటీ తహసీల్దార్ సందీప్ కుమార్, ఆర్ఐ అఖిల్ యాదవ్, ఎంపీడీఓ శ్రీనివాసులు క్షుణ్ణంగా వివరించారు. విశ్రాంత రెవెన్యూ ఉద్యోగులు, కూటమి నాయకులను సత్కరించారు. వాకాడు తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, మండల టీడీపీ అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, టీడీపీ నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి, సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి, దోసకాయల కృష్ణమూర్తి, కొంచెం దయాకర్, ప్రజలు, రెవెన్యూ సిబ్బంది, అర్జీదారులు పాల్గొన్నారు. ఈరోజు రెవెన్యూ డే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మన వాకాడు మండల టీడీపీ అధ్యక్షులు మన మధుసూదన్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మన టీడీపీ వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. హరీష్ నాయుడు టీడీపీ నాయకుడిని కూడా సార్ పంపించడం జరిగింది. తర్వాత జనసేన కూడా స్వాగతం పలుకుతా ఉన్నాను. అలాగే ఇక్కడికి చేసిన బీజేపీ అధ్యక్షులు మన పురుషోత్తం అన్న గారికి, ఇక్కడికి మన ప్రసాద్ అన్న గారికి, కృష్ణమూర్తి అన్న గారికి, ఇక్కడికి చేసిన మన మండల ఎంపీడీఓ సార్ గారికి, మండల స్థాయి అధికారులకి, ప్రజాప్రతినిధులు, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ, ఇక్కడికి చేసిన మా రెవెన్యూ కుటుంబ సభ్యులందరికీ. ఈ రెవెన్యూ డే గురించి చెప్పాలంటే మద్రాసు రాష్ట్రంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు రెవెన్యూ బోర్డును 1786 జూన్ 20వ తేదీన ఏర్పాటు చేసి బ్రిటిష్ పాలకులు ప్రజలపై నియంత్రణ కోసం, పన్నులు వసూలు చేయడం కోసం రెవెన్యూ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ఇది మొదట ప్రజల దృష్టిలో ఒత్తిడిని కలిగించే వ్యవస్థగా కనిపించింది. కానీ కాలక్రమంలో రెవెన్యూ వ్యవస్థ తన పాత్రను విస్తరించుకుని పేదలకు భూములు కేటాయింపు, నివాస స్థలాల పంపిణీ, ధృవీకరణ పత్రాల జారీ, విపత్తుల నిర్వహణ వంటి ప్రజల ప్రయోజనాలకు తోడ్పడే విధంగా మారింది. దీనితో ప్రజల దృష్టిలో ఉన్న నెగిటివ్ అభిప్రాయం కొంతమేర తగ్గి ప్రజలకు ఉపయోగపడే వ్యవస్థగా మార్పు చెందింది. కావున రెవెన్యూ బోర్డు ఏర్పాటు చేసిన రోజున అయిన జూన్ 20వ తేదీని మన రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం నుండి
రెవెన్యూ దినోత్సవంగా జరుపుకోవాలని అధికారికంగా నిర్ణయించడం వలన ప్రతి సంవత్సరం జూన్ 20వ తేదీన మనం ఈ యొక్క రెవెన్యూ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అలాగే రెవెన్యూ వ్యవస్థ గత చరిత్రను మనం అనేక మార్పులు చెందుతూ ఎలా వచ్చిందని ఒకసారి మనం చూసినట్లయితే, మొదటిగా తహసీల్దార్గా నియామకం పొంది భక్తుడిగా అమరుడైన భద్రాచలం తహసీల్దార్ కంచర్ల గోపన్నను మనం గుర్తుకు తెచ్చుకోవాలి. కంచర్ల గోపి రామదాసు అని పేరుతో ప్రఖ్యాతి పొందారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా పాల్వంచ పరిగణకు 1983లో రెవెన్యూ శాఖలో గుమస్తాగా చేరి 1986లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ పొంది ఒంటిమిట్ట రామాలయానికి రాజులిచ్చిన వందలాది ఎకరాల మాన్యాలు ఎవరికి వారు భోంచేయగా తిరిగి ఆ భూములు రాముని చెంతకు చేర్చినటువంటి గొప్ప రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా మనం గుర్తించుకోవాలి. అలాగే ఎందుకు గర్వపడుతున్నాను. పురాతన కాలంలో ఏర్పాటు చేయబడి నేటికి కొనసాగుతూ ఆ శాఖ కీర్తి ప్రతిష్టలు సర్వదా కాపాడగలనని పారదర్శకమైన జవాబుదారీ పరిపాలనను అందించడంలో తోడ్పడగలనని ఆ విధులను బాధ్యతలను త్రికరణ శుద్ధిగా నెరవేర్చగలుగుతానని నా పరిధిలో ఉన్న ప్రజలు రైతుల సమస్యలు పరిరక్షించడానికి సాయశక్తుల కృషి చేస్తానని ప్రకృతి విపత్తుల సమయంలో అందుబాటులో ఉంటూ ముందస్తు రక్షణా చర్యలు తీసుకునేలా ఆ ప్రజలకు మార్గదర్శకం చేయగలనని నా నడవడిక నా ప్రవర్తన నా సేవలు నా యొక్క రెవెన్యూ శాఖ ఉన్నతికి దోహదపడేలా మేలు చేస్తానని రెవెన్యూ కుటుంబంలో సభ్యుడినై నా తోటి వారితో నా ప్రజలతోనూ నా పై అధికారులతోనూ మర్యాదగా నడుచుకుందునని నా శాఖ యొక్క నిర్ణయాలను గౌరవిస్తానని చట్టాలను అమలు పరుస్తానని సమున్నతమైన నా శాఖ ఆశయాలకు ఎట్టి పరిస్థితులలో భంగం కలగజేయనని ఈ రోజున పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపీలో ఉంటూ దాదాపుగా ఎన్నో చేసినట్టు కూడా చూసాం. నెక్స్ట్ ఆమె కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అలాగే ఇక్కడికి మన వాకాడు మండలంలాగా చూసుకుంటారని కూడా నమ్మకం నాకుంది. మీరందరూ కూడా వాకాడు మండలంలో ప్రతి విలేజ్ లో మీరు ప్రజలకు మరింత సేవ తీసుకురావాలి. ఇక్కడ నాకు స్వార్థంగా ఒక మాట చెప్పాలని ఉంది. మా తెలుగుదేశం ప్రభుత్వానికి ఈ 5 సంవత్సరాల్లో మంచి పేరు తీసుకునేందుకు మీరంతా కూడా కృషి చేస్తారని భావిస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు నాయకులకు, అదేవిధంగా ఎంపీడీఓ ఎమ్మెల్యే గారికి, వేదిక ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు, నాయకులకు అందరూ కూడా ఈరోజు రెవెన్యూ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే అత్యంత కీలకమైన డిపార్ట్మెంట్, ఉండే డిపార్ట్మెంట్లో కనబడుతుంది. ఇలా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రజలతో మమేకమై వాళ్ళకి కావాల్సిన సమస్యలు తీర్చేదానిలో ఇప్పుడు ఉండేటువంటి అధికారులు ముందుంటారని, మంచి అధికారులు వచ్చారు. మనం కూడా జనాలతో చెప్పి చేయించి
అన్ని విధాల మన పార్టీకి కానీ అన్నిటికి కూడా అభివృద్ధి పదంలో నడిపేదానికి అందరూ కృషి చేస్తారని తప్పకుండా ఈ రెవెన్యూ డే శుభాకాంక్షలు. నమస్కారం. ఈరోజు రెవెన్యూ డే జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇప్పుడు 2024లో తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత పోయినసారి జూన్ 20వ తేదీ అప్పుడు టీటీ గారు ఫోన్ చేసి ఎవరన్నా సీనియర్ టీఆర్ఓలు రిటైర్మెంట్ ఉంటే అన్నా వాళ్ళకి ఒక సెలవు కప్పి సన్మానం చేయాలని చెప్పాడు. ఇంత ఘనంగా అయితే చేయలేదు. ఈసారి అధికారికంగా ప్రకటించి జనాలలోకి రెవెన్యూ డే అంటే ఏంటి అవన్నీ వివరాలు తెలియజేసే దానికోసమే ఈరోజు మన ఎంఆర్ఓ గారు కూడా ఇంత పెద్ద ప్రోగ్రామ్ని చేయడం జరిగింది. నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ఎంఆర్ఓ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఒక ముళ్ళు మీద క్రియేటివ్ లాంటిది. ఎందుకంటే చిన్న సమస్య వచ్చినా చిన్నోడైనా రెవెన్యూ డిపార్ట్మెంట్కే ఎక్కువ ఫోన్లు కానీ అన్ని కింద స్థాయి దళారుల కాడి నుంచి ఆర్ఐలు ఈఆర్ఓలు ఎంఆర్ఓ దాకా ఉండేది. ఒక ఇల్లు కాలిపోయినా కానీ ఎవరున్న యాక్సిడెంట్లో చచ్చిపోయినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి తెలిపినా కూడా ఏదన్నా సేవ పంచనామా చేయాలంటే కూడా ఎంఆర్ఓ లేదే అక్కడ చేయలేదు. ఎందుకంటే అనాథ సేవ అనుకోండి ఎంఆర్ఓ ఉండాలి. వీటన్నిటికీ మెయిన్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద అనేక డిపార్ట్మెంట్లు కూడా పనిచేస్తుంటాయి. కానీ మనం అన్ని డిపార్ట్మెంట్ల కాడ కూడా ఎక్కువ లావాదేవీలు ఉండేదంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అని. ఈ విధంగా వాళ్ళు కూడా మనకి అనేక సేవలు చేస్తూ వాళ్ళ సేవలు కూడా మనం గుర్తించుకుంటూ వాళ్ళకు కూడా మనం తగిన నిలువ ఇవ్వాలి. ఎందుకంటే కొంతమంది ఉంటారు నేను చెప్పింది ఈరోజే జరగలేదు ఎందుకు చేయలేదని దబాయించేవాళ్ళు ఉంటారు. అవన్నీ కూడా తప్పు. వాళ్ళకి అవకాశం వస్తే ఏదైనా చేయగలుగుతారు. మనము లీగల్గా ఉండే పోతే ఏదైనా ఎంఆర్ఓ గారు కానీ ఆర్ఐ గారు కానీ తహసీల్దార్ అటువంటి కాకుండా ఇన్లీగల్గా తీసుకుపోయి వాళ్ళు ఇబ్బంది పెట్టడం కూడా మనది కరెక్ట్ కాదు. కాబట్టి ఆ డిపార్ట్మెంట్తో ప్రజలందరికీ అనుసంధానం ఉంది. కాబట్టి అందరితో రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మమేకం అయ్యి ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా ఆ గ్రామాల్లో ఈఆర్ఓలు కానీ దళాలు కానీ సరిదిద్ది దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ మరియు విఆర్ఓకి రెవెన్యూ సిబ్బందికి మరియు పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారాలు. ఈ రెవెన్యూ డే సందర్భంగా ప్రకారం రెవెన్యూ వ్యవస్థ అనేది ఇక్కడ నుంచి 80 వసరాలు ఉంటాయి. ఒక వ్యక్తి పుట్టిన తర్వాత ఇవ్వాల్సిన సర్టిఫికేట్ లేదు. అలాగే రాష్ట్ర చనిపోయినప్పుడు ఇవ్వాల్సిన సర్టిఫికేట్ వరకు విఆర్ఓ ఉంటుంది, మరి రెవెన్యూ వాళ్ళు ఉంటుంది. అలాగే మన భూములకు సంబంధించిన వాటి వివరాలు కూడా మన రెవెన్యూకి అవసరాలు ఎన్నో ఉన్నాయి. రెవెన్యూ రికార్డు అనేది చాలా పటిష్టమైన రికార్డు. వ్యవసాయ కూడా చాలా వ్యవసాయం బ్రిటిష్ కాలం నుంచి వచ్చిన వ్యవసాయం. బ్రిటిష్ కాలం ముందు కూడా రాజుల కాలంలో కూడా వ్యవసాయ ఉండింది. ఆ రాజుల కాలంలో క్రమేణా మార్పు మండలానికి ప్రజలకు దగ్గర చేరువలో అందరికీ అందుబాటులో ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఈ కార్యక్రమానికి రెవెన్యూ డేకి వచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు. ఎందుకంటే సమయాభావం, కొద్ది సమయం ఉంది. మనం అందరి పేరు చూసుకుంటా కాకుండా అందరికీ నమస్కారం. రెవెన్యూ డే నిర్వహించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈ కార్యక్రమం పెట్టింది ఎందుకంటే కష్టం చేసినటువంటి రెవెన్యూ సిబ్బందిని వాళ్ళ యొక్క సమస్యలు మనం వినాలా, ఆ సమస్యలకి మన ప్రభుత్వం దృష్టి తీసుకుని ఆ సమస్యను కూడా పరిష్కారం చేసేదానికి మన నాయకులు ఎమ్మెల్యే గారి దృష్టికి మంత్రి గారి దృష్టికి తీసుకురావాలా. వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలు కూడా ఈ రెవెన్యూ డేలో రెవెన్యూ అధికారులు చెప్పి ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకోవాలా. రెవెన్యూ డే చాలా గొప్పది. ఈ రెవెన్యూ 64 శాఖలకి మదర్ డిపార్ట్మెంట్ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఒకటి కాదు, కలెక్టర్ గారి దగ్గర 86 కార్పొరేషన్లకి చైర్మన్ కలెక్టర్ గారు 64 డిపార్ట్మెంట్కి ఆయనే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఆయన
అంటే మండలంలో తహసీల్దార్ గారు ఇక్కడ మండల మేజిస్ట్రేట్, సబ్ కలెక్టర్ గారు అక్కడ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, అన్ని కార్యక్రమాలు వీళ్ళ ద్వారానే ఈ జరుగుతా. ఏ డిపార్ట్మెంట్ అయినా హాస్టల్లో ఫుడ్ బాగలేదంటే ఎమ్మెల్యే చూసి ఏదైతే ఆదాయం వస్తాయో అవన్నీ కూడా ఎక్సైజ్ కావచ్చు అన్ని కలిసి అక్కడ రెవెన్యూ రూపాయి ప్రతిదీ కూడా సెక్రటేరియట్ లో రెవెన్యూ శాఖలోకి వస్తాయి. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకోబడతాయి. నిర్ణయాలన్నీ కూడా కేబినెట్ నిర్ణయాలని అమలుపరిచే ఏకైక డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్. రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే అంత డైరెక్ట్ తీసేయడం కాదు, అది చాలా గొప్పది. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో వాళ్ళ సేవలు మనం అందించుకొని వాళ్ళని కూడా మనం గుర్తించి వారికి సన్మానం చేయాలి. మనం పాటు చేయడం కాదు, తహసీల్దార్ గారికి మనం సన్మానం చేయాలి, కలెక్టర్ గారు కలెక్టర్ గారికి చేయాలి. వాళ్ళ సేవలు అన్ని తహసీల్దార్ గారు పెట్టినట్టు పుట్టిన సర్టిఫికేట్ నుంచి చనిపోయిన డెత్ సర్టిఫికేట్, ఈ మధ్యలో అనేక సర్టిఫికేట్లు, అనేక కార్యక్రమాలు అన్ని వాళ్ళ ద్వారా ఎదగాల. అందుకని మన మొదటి డిపార్ట్మెంట్ ని రెవెన్యూ డిపార్ట్మెంట్ ని గౌరవించాలా. కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి అన్నారావు గారు, రామేశ్వర్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు మసూదన్ రెడ్డి గారికి, బీజేపీ కన్వీనర్ పురుషోత్తం రెడ్డి గారికి, సీనియర్ నాయకులు నారెడ్డి విజయశేఖర్ రెడ్డి గారికి, ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి గారికి, ప్రసాద్ అన్న గారికి, అదే సీనియర్ నాయకులు శ్రీనివాస్ గారికి, సీనారెడ్డి గారికి, హరీష్ నాయుడు గారికి, జనసేన నాయకులు, అదేవిధంగా బాలచంద్రశేఖర్ గారికి, బాబులకు, ముఖ్యంగా రెవెన్యూ శాఖ ఎండిఓ సార్ గారికి మర్చిపోయి, అదేవిధంగా ముఖ్యంగా మీ అందరికీ రెవెన్యూ సిబ్బంది అందరికీ కూడా ఈరోజు ప్రత్యేక డే, మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా సారు ఇక్కడ రాగానే ఒక పాట పెట్టాడు. రెవెన్యూ శాఖలో ఇబ్బందులు, మా కష్టాలు ఇలా ఉన్నాయని చెప్పాడు. నేను దానికి ఏకీభవించలేదు. ఎందుకంటే కష్టం పడతారు, ఒక్కోసారి కష్టపడితే ఆ కష్టం యొక్క ఇలువ ఎవరికి అందదు. కానీ రెవెన్యూ శాఖలో కష్టపడితే దాని ఫలితం ప్రజలు అనుభవిస్తారు. కాబట్టి నేను ఇది కష్టంగా కాకుండా వాళ్ళు సముచిత సేవాభావంతో చేశారని భావిస్తాను. అందుకే నేను సారోతో ఏకీభవించడం లేదు. కానీ వాళ్ళకి వ్యక్తిగతంగా కష్టం, కానీ ప్రజలకు అది సుఖాన్ని అందిస్తుంది. వాళ్ళు చేసే సేవ వాళ్ళ ప్రాణాలను కూడా కాపాడుతాయి. నిజంగా చెప్పాలంటే సార్ అన్నాడు, బాలిడిపాలెంలో రాత్రి పోగుళ్ళు మేము అక్కడ కాపలా కాసాము. వాస్తవం. ఎందుకంటే వాళ్ళ కాపలా కాశారు కాబట్టే అక్కడ ఏ ప్రాణ నష్టం జరగకుండా కాపాడగలిగినందుకు నిజంగా వాళ్ళకి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖ అనేది చాలా పురాతనమైంది. అది ఎప్పుడు ప్రారంభమైందో కూడా ఎవరికి తెలియనటువంటి విధానం. రాజుల కాలం నుంచి ప్రారంభమైనటువంటి ఈ రెవెన్యూ శాఖను అంచెలంచెలుగా అనేక మంది మార్పులు చేర్పులు తీసుకొస్తూ, ఎందుకంటే రైతులను కాపాడటమే కాదు, అనేక శాఖల్ని అనుసంధానం చేసే ఏకైక శాఖ రెవెన్యూ శాఖ. చాలా బాధ్యతమైనటువంటి శాఖ రెవెన్యూ శాఖ. ఒక మనిషి బతికున్నాడా సచ్చాడా నిర్ధారించే శాఖ కూడా రెవెన్యూ శాఖ. అంటే అది ఎంత పవర్ఫుల్ శాఖ, కూడా ఎంత పవర్ఫుల్ బాధ్యతలు మీరు నిర్వహిస్తున్నారనేది కూడా మీరు ఆలోచించాలి. కష్టాలైతే సహజంగా ఏ శాఖలైనా ఉండొచ్చు, కానీ రెవెన్యూ శాఖ మరింత ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మీరు రెవెన్యూ శాఖ వాళ్ళు ఎప్పుడు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటారు. అంతకన్నా కూడా భూమిని అత్యధికంగా ప్రేమించే రైతులకి మీరు న్యాయం చేసే శాఖలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు అనేక సమస్యలు కూడా సృష్టిస్తారు. అది ప్రేమతో మీరు పరిష్కరించాలా. ముఖ్యంగా వాకాడు మండలంలో ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బందిని నేను కోరుకునేది ఏంటంటే, మీకు సమర్థవంతమైనటువంటి ఒక రెవెన్యూ అధికారి ఈ మండలంలో పనిచేస్తున్నాడు రామయ్య సార్. ఎందుకంటే లేకపోతే ప్రమోషన్ తో వచ్చేస్తారు. రామయ్య సార్ గారికి ఉండే ప్రత్యేకత ఏంటంటే, ఒక టీచర్ పోస్ట్ నుంచి రెవెన్యూ శాఖ రావడం జరిగింది. రెవెన్యూ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇది 2024లో రెవెన్యూ డే కార్యక్రమం ఇదే శ్రీశక్తి భవన్లో చేసుకోవడం జరిగింది. అయితే ఇంత ఆకాశంగా చేసుకోలేదు. ఇప్పుడు భారీ ఎత్తున ఒక డ్రెస్ కోడ్, యూనిఫామ్ ఇవన్నీ వేసుకొని రెవెన్యూ ఉద్యోగులు సంతోషంగా జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ సందర్భంగా
మండల హెచ్ఓడి రామయ్య సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. డిపి గారికి అదేవిధంగా ఆర్ఐ గారు ఒక ఇనిషియేట్ తీసుకొని రెవెన్యూ ఉద్యోగులందరికీ కూడా స్పోర్ట్స్ని ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేసి ప్రైజెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ రెవెన్యూలో చాలా సాధక బాధలు ఉన్నాయి. ఉదాహరణకు బాలెడిపాడు. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే 2025లో డిసెంబర్ నవంబర్ మాసంలో మనకు వర్షాలు వచ్చాయి. రామయ్య సారు తెలియజేసాం, సార్ ఇక్కడ ఫ్లడ్ ఎఫెక్ట్ ఉంది అని తెలియజేస్తే 10 టిప్పర్లు తీసుకొచ్చి అక్కడ వేయడం జరిగింది సార్ మన సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా 2024లో డిసెంబర్ 3-4 తేదీలో వచ్చిన వర్షానికి 5-6 తేదీల్లో మనకు ఫ్లడ్ వచ్చింది. ఆ ఫ్లడ్ 5వ తేదీ నైటు అక్కడ ఉన్నటువంటి సర్పంచి నేను ఇద్దరం కలిసి నైట్ 12 గంటల టైంలో ఒక 2 ట్రాక్టర్లు తీసుకెళ్ళి అక్కడ అట్టగా వేయడం జరిగింది. దానికి అండ వేయకపోవడం వల్ల, అంటే డిసెంబర్ 5వ తేదీ ఉదయం అండ వేయకపోవడం ద్వారా అక్కడ ఫ్లడ్ వచ్చి కట్ట దిగింది. దాదాపు 200 మీటర్లు కట్ట దిగిపోయి 4 హౌసెస్ ఆనవాళ్ళు లేకుండా కొట్టుకోవడం జరిగింది. బాధితురాలు ఇక్కడ ఉంది మన విఎస్ శ్రీలత. దాదాపు 20 లక్షల ఇల్లు, 4 ఇల్లు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కట్టుబట్టలతో పాపం వాళ్ళు బయట వచ్చేసారు. ఇది బాధాకరమైన సన్నివేశం. డిసెంబర్ 7న 2023 డిసెంబర్ 7న గౌరవ ముఖ్యమంత్రి ఆ ప్రాంతానికి రావడం జరిగింది. కానీ ఆ బాధ కలిగించే అంశం ఏంటంటే బాధితులను పరామర్శించలేదు. అది బాగా బాధేసిన అంశం. కాబట్టి ఆ 4 కుటుంబాలకు 1,20,000 రూపాయలు అప్పుడు మనం ప్రభుత్వం తరఫు నుంచి ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఇది చాలా బాధ కలిగించేటువంటి అంశం. కాబట్టి ఈసారి ఆ సిచ్యువేషన్ జరగకుండా ఒక 10 టిప్పర్లతో కంకర తీసుకొచ్చి అక్కడ వేయడం జరిగింది. సో దానికి తోడు అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. కాబట్టి చాలా ఇబ్బంది పడ్డాం, చాలా భయపడ్డాం. ఇది ఇంకా ఫ్లడ్ ఎక్కువైతే ఫ్లడ్ వస్తుందేమో. స్వర్ణముఖి నదికి కింద వైపున 2 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి నేతకాని, బండదిబ్బ, మొలగనూరు సంబంధించిన బొమ్మారెడ్డిపాడు. దాదాపుగా 3 హ్యాబిటేషన్స్ బలి అవుతాయి. కాబట్టి 2015 నాకు తెలిసి 16లో గంగరపాలెం దగ్గర అక్కడ రివర్ బ్యాంక్ దగ్గర కట్ట తెగిపోవడం జరిగింది. కాబట్టి స్వర్ణముఖి 2 వైపుల నుంచి మనకు ప్రమాదం ఉంది. కాబట్టి అధికారులు ఈసారి పకడ్బందీగా ప్లాన్తో దాన్ని మనం నివారించడం జరిగింది. కాబట్టి సార్ రామయ్య సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కాబట్టి రెవెన్యూ డే విశిష్టత ఆల్రెడీ చెప్పేశాడు. ఆ రెవెన్యూ బోర్డు ఏర్పడినటువంటి సంవత్సరం 1786లో జూన్ 20వ తేదీన బోర్డు ఏర్పడింది. దాదాపు 239 సంవత్సరాల తర్వాత 2016వ శతాబ్దంలో భారతదేశానికి రావడం, 1786లో బోర్డు ఏర్పడడం, 235 సంవత్సరాల తర్వాత మనం రెవెన్యూ డే జరుపుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రెవెన్యూలో చాలా సంస్కరణలు జరిగినటువంటి సందర్భాలు, ఉదాహరణకు పటేల్ పట్వారీ వ్యవస్థ. తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థ ఉంది. అదే ఆంధ్ర ప్రాంతంలో మున్సిపల్ కర్ణాలు. ఈ వ్యవస్థను రద్దుపరిచి తర్వాత తహసీల్దార్గా రావడం, ఉద్యోగులుగా గుర్తించడం, వాళ్ళకి గొప్ప గౌరవం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది పరిణామక్రమం. ఈ పరిణామక్రమంలో ఇంకా మార్పులు జరగాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే రెవెన్యూ వ్యవస్థలో రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు, అదేవిధంగా పార్ట్ టైం ఉద్యోగులు కూడా ఉన్నారు. అందరూ కూడా గౌరవంగా బతకాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. కాబట్టి సంస్కరణలు అనేటువంటివి ఇంకా జరిగి వాళ్ళ కుటుంబాలు కూడా సంతోషంగా జీవించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు రెవెన్యూ సిబ్బంది రెవెన్యూ శుభాకాంక్షలు. గతంలో ఎప్పుడు రెవెన్యూ డే అని వినలేదు. నిన్న తహసీల్దార్ గారు ఫోన్ చేసి ఈరోజు రెవెన్యూ డే చేయమన్నారన్నా, సెలబ్రేట్ చేస్తున్నారు, మీరు కూడా రండి అంటే తప్పకుండా అవుతుంది సార్ జరిగింది. అయితే రెవెన్యూ వ్యవస్థకి చాలా ప్రాముఖ్యత ఉన్నది, అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే గతంలో
తహసీల్దార్ ఊర్లోకి వస్తే ఇప్పుడు కొంత చిన్న పిల్లకాయలు తెలియదేమో కానీ నాకు కూడా తెలుసు, నాకు 45 సంవత్సరాలు దాటాయి కాబట్టి ముందర ఒక పట్టేసుకొని వస్తుంటే అయ్యగారు వచ్చారు, తహసీల్దార్ గారి దగ్గరికి పోయి మాట్లాడకుండా, చేయి చూపించి మాట్లాడకుండా ముందుగానే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అంటే తహసీల్దార్ క్యాడర్ ఆ స్థాయిలో ఉండేది. అదేవిధంగా గ్రామంలోకి ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ వస్తే ఆ గౌరవం వేరే విధంగా ఉండేది. అయితే గతంలో ఈ మున్సిపల్ వ్యవస్థ కారణము మున్సిపల్ వ్యవస్థ ఉన్నప్పుడు వంశపారంపర్యంగా వాళ్ళే ఆ గ్రామాలని డిక్టేట్ చేస్తుంటే ఎన్టీ రామారావు గారు 83లో మళ్ళీ ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత వీళ్ళు మరీ డిక్టేటర్స్ అయిపోతున్నారు, చదువుకున్న పిల్లకాయలకి అవకాశాలు రావట్లేదు అని చెప్పి ఏపీపీఎస్సీ ద్వారా చదువుకున్న వాళ్ళందరూ విఆర్ఓలు గాను, ఆర్ఐలు గాను, డిప్యూటీ తహసీల్దార్లు గాను అందరూ రావడం జరిగింది. గతంలో ఎవరైతే కింద స్థాయి నుంచి కొంచెం ఎక్కడ వాళ్ళు అక్కడ చేసుకుంటూ వ్యవస్థని వాళ్ళ చేతిలోనే పెడుతూ ఉండే పరిస్థితి ఆ రోజుల్లో ఉంటే దాన్ని ప్రక్షాళన చేసింది ఆ రోజు ఎన్టీ రామారావు గారు అని చెప్పి ఆయన ఎక్కడున్నాడు, ఆయన ఆత్మ శాంతించాలని గట్టిగా ఒకసారి ఎన్టీ రామారావు గారికి మీరందరూ ఉద్యోగం చేస్తున్నారంటే ఆయన తప్పటి వచ్చి మన సంజీవ్. గతంలో ఒక విఆర్ఓ వచ్చిన ఒక విఆర్ఓ ఆ గ్రామంలో ఒక అడంగలు 1B 10-1 అని అతనికి అధికారం ఉండేది. విఆర్ఓకే అధికారం ఉంది 1B అడంగలు ఇచ్చేదానికి. అయితే తర్వాత తలారి వ్యవస్థ ఎలా ఉండేదంటే సలారి నాకు తెలిసి టోపీ పెట్టుకొని తల కూడా చుట్టుకోవాలి కదా, ఆయన చుట్టుకో ఉన్నాడు. ఆ విధంగా అతను నడిచిపోతుంటే అతని గౌరవం ఆ ఊర్లో వేరే విధంగా ఉండేది. ఒక తలారిగా మన ఊరు గ్రామ పోలీసు అనేది కొన్ని రోజులు తలారి అనేది అంటే రెవెన్యూ వ్యవస్థకి ఎక్కడికక్కడ గౌరవిస్తూ వచ్చింది. రాజుల కాలం నుంచి రాజ్యాంగం దాకా గౌరవిస్తూ వచ్చింది. అయితే ఎక్కువ అవకాశాలు ఏంటంటే తప్పు చేసే దానికి తక్కువ అవకాశాలు ఉంటాయి, అక్కడక్కడ పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. వ్యవస్థలో ఏ వ్యవస్థలైనా ఉంటాయి. కానీ రెవెన్యూ వ్యవస్థని మళ్ళీ ఇంకో ప్రక్షాళన చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ 1B అడంగలకి ఏ ఈఆర్ఓ కాడుకో ఏ కర్ణం కాడుకో ఆ రోజు పోతే వారం రోజులు 10 రోజులు తిరగాలి. ఆయన అడంగలు రాసేయాలన్నా 1B లేదు 10-1 రాసేయాలన్నా ఇబ్బంది పడేవాడు. ఎందుకంటే ఆయన ఉండేవాడు కాదు, పోతే ఈ రోజు కాదు రేపు వస్తానన్నది తహసీల్దార్ ఆఫీస్. ఆ విధమైన పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మీ సేవ అని పెట్టి దాంట్లో ఎవరికి ఏం కావాలో నేరుగా మొత్తం కంప్యూటర్ సిస్టమ్ చేసి ఆ రోజు మొత్తం ఈ రోజు అడంగలు 1B ఒక్క నిమిషంలో పోయి ఏ ఈఆర్ఓకో ఏ ఎంఆర్ఓకో సంబంధం లేకుండా ఈ రోజు ఈ విధంగా మనం సులభంగా 1B అడంగలు ఈ విధంగా తెలుసుకుంటామంటే చంద్రబాబు నాయుడు గారు పుణ్యమని చెప్పి రైతులందరికీ, అదేవిధంగా మీకు కూడా శ్రమ లేదు, మొత్తం సిస్టంలో ఉంటుంది. ఆటోమేటిక్గా ఏం మీ సేవకు పోయి తీసేసుకుంటారు. ఎక్కడెక్కడ ప్రక్షాళన చేస్తూ వస్తూ ఉన్నారు. అయితే చాలా బాధ్యతారహితమైన పోస్ట్ రెవెన్యూ వ్యవస్థ. అంటే ఈ కాలంలో ఏమైందంటే ఈఆర్ఓ అడంగలు ఇవ్వలేడు, అడంగలు మార్చలేడు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అడంగలు ఇవ్వలేడు, అడంగలు మార్చలేడు. అది ఒక తహసీల్దార్ మాత్రమే మార్చగలరు. అయితే తహసీల్దార్ గారి నుంచి కూడా ఎంత అయిపోయిందంటే ఒక కంప్యూటర్ ఆపరేటర్ చేతిలోకి వెళ్ళిపోయింది సిస్టమ్. అంటే ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఏదో ఆలోచనతో అటు ముద్ర పెట్టాడంటే వాడు ఇంకోటి కొట్టాడంటే ఎంతమంది తహసీల్దార్లు బలైపోతున్నారు ఈరోజు వ్యవస్థ మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే చిన్న కంప్యూటర్ ఆపరేటర్ ఎక్కడో చిన్న పొరపాటు చేసి ఈరోజు తహసీల్దార్. కానీ సిస్టమ్ బాగున్నా కూడా దీంట్లో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. అడంగలు 1B గతంలో చాలా మంది తహసీల్దార్లు జైలు పెంచాలన్నమాట. అయితే నేను ఈఆర్ఓలు కానీ గతంలో మొన్న 2007 వరకు 8 వరకు కూడా తహసీల్దార్కి పాస్బుక్ ఇచ్చేసేవాడు. నేను గవర్నమెంట్ ప్లాన్ నేను అనుభవించుకుంటున్నాను కోరుకోవాలి. తహసీల్దార్ పాస్బుక్ రికమెండ్ చేస్తే తహసీల్దార్ పాస్బుక్ ఇచ్చేసేది, ఆర్డీఓ పోతే టైటిల్ లీడ్ వారం రోజులు వచ్చేది. 2007 దాకా ఈ రోజు కలెక్టర్ కూడా లేని పరిస్థితి అయిపోయింది. సిస్టమ్ అంత టైట్ అయిపోతా ఉంది. ఎందుకంటే కొన్ని అవకతవకలు జరుగుతాయి. కాబట్టి ఈ రోజు మంచి వ్యవస్థలో పనిచేస్తున్నాం, మనం సేవాభావంతో చేయాలా అనేది మీరు ప్రతి ఒక్కరు ఆలోచించాలి. అయితే ఈ వ్యవస్థ అంతా బాగుండాలా అంటే పట్టాదారులు ఎవరు భూముల కాపాడుకుంటారో ఎవరు చేసుకుంటారు. ఈరోజు గవర్నమెంట్కి సంబంధించిన ఏ అయితే పొలాలు ఉన్నాయో, ప్రభుత్వానికి సంబంధించిన ఏ అయితే ఉన్నాయో ఈ సమాజానికి పనికొచ్చినాయి చెరువులు, కాలువలు, గుంటలు ఇలాంటివి ఏదన్నా ఉన్నప్పుడు మీరు ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదు. దయచేసి మీ అందరినీ పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఏమైతే ఉన్నాయో గుర్తించి ఎవరి చేతిలో ఉన్నా, ఎంత పెద్దోళ్ళ చేతిలో ఉన్నా చిన్నోళ్ళ చేతిలో ఉన్నా ఇది సమాజానికి ఉపయోగపడుతుంది. ఒక గుంట ఉంటే ఆ గుంట వల్ల గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ అవుతుంది. ఆ గుంట వల్ల ఆ ఏరియాలో పశువులు నీళ్ళు తాగుతాయి. ఆ గుంట వల్ల ఆ ఏరియాలో పక్షులు నీళ్ళు తాగుతాయి. అందుకని అలాంటి ఏదైతే వాటర్ బాడీస్ ప్రభుత్వ పొలాలు ఉంటే దాంట్లో 4 చెట్లు మొలిస్తే మనకు ఆక్సిజన్ వస్తుంది. ఖచ్చితంగా ఇది మన బాధ్యతగా మనం వ్యవహరించాలా. ప్రభుత్వ పొలాలు, ప్రభుత్వ చెరువులు, గుంటలు మనం కాపాడాలా. ఇది కాపాడకపోతే మనకు పాపము అని మీరందరూ కలిసి
ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి పొలాల్లో కూడా చిన్న అవకతవకలు చేయకూడదని చెప్పి ఈ రోజు మన రెవెన్యూ డే మనందరం సంతోషంగా ఈ రోజు దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనందరం సంతోషంగా మాట్లాడుకోవాలా, మంచి ఏం చేయాలని మాట్లాడుకోవాలా. అవకతవకల గురించి మాట్లాడకపోలేదు, చిన్న ఉంటాయి వ్యవస్థలో, దాని గురించి మనం మాట్లాడదు. ఈరోజు మనం ఆనందాన్ని రెవెన్యూ డే పంచుకొని మనందరం వచ్చే రోజుల్లో ఈ మండలంలో అందరూ మంచి అధికారులు వచ్చున్నారు. రెవెన్యూలో అయితే చెప్పండి, అందరూ మంచి అధికారులు వచ్చున్నారు. ఇంకొంచెం శ్రమపడి ఈ మండలాన్ని మంచి మేము అందరం కలిసి మంచి ప్రభుత్వం వచ్చింది, పనిచేసే ప్రభుత్వం వచ్చింది, మనం అందరం కలిసి ఈ మండలాన్ని మంచి అభివృద్ధి చేద్దాం. చెరువులను గుర్తిస్తాం, గుట్టలు గుర్తిస్తాం, కాలువలు గుర్తిస్తాం, ప్రభుత్వ భూముల్లో చెట్లు నాటిస్తాం. ఎన్ఆర్జీ చేసి ఏపీఓ కూడా ఉంటాం. ప్రభుత్వ భూముల్లో చెట్లు నాటించే కార్యక్రమం మీరు ఎంఆర్ఓ గారికి లెటర్ పెడితే రెడీగా ఉండిచ్చేదానికి నా చెప్పాడు. మంచి తహసీల్దార్ వచ్చాడు, ఒక టీచర్గా ఎవరిని ఎట్లా సమర్థించాలా, ఎవరిని పెద్దపిల్లోని ఏ విధంగా చేయాలా, సాఫ్ట్వేర్ని ఎట్లా ఎంకరేజ్ చేయాలా, అట్లా తెలిసినోడు, ఎత్తు పొలాలు తెలిసినోడు మన తహసీల్దార్ గారు సాఫ్ట్గా ఏదన్నా చిన్న వివాదంగా చెప్పా కూడా నేను మాట్లాడతలేను, నేను చెప్పేస్తాను, సరే ఈ విధంగా జరిగింది, నేను 10 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను అని చెప్పి. అయితే ఐఓఆర్గా చేసిన తర్వాత స్టైల్ వస్తుంది, పోలీసుగా చేస్తే ఇంకొక స్టైల్ వస్తుంది. అంటే చేసే వృత్తి బట్టి మనకు ఆ విధంగా నిజంగా చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు తహసీల్దార్కి మరీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.